హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మళ్ళీ చికెన్ చూపించబోతున్నాను. అది ఏంటంటే కర్డ్తోని కుర్మా. అది ఎలా ఏంటి చూసేద్దాము. నేను సూపర్ స్పైసీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అది మీరు చూసేసేయండి, చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ సీ. చికెన్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్గా అండ్ ఇవి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కుర్మా చూద్దాం మనం ఎలా చేసుకోవాలి. చికెన్ కుర్మా. సో కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఇవి సాజీరా, పట్టా, ఆకు, పువ్వు, ఇలైచి, కవాబ్ అన్నీ వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సో ఇలా 2 ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ కావాలి, లైట్ బ్రౌన్ అయ్యాక మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, బ్రౌన్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మిక్స్ వేసుకున్నాను. మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాము. మిక్సీ కొత్తిమీర పుదీనా మంచిగా వేసుకొని మనము జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు 1.5 స్పూన్, కారం 1.5 స్పూన్, ఎందుకంటే చిల్లీ చేసాం కదా, అండ్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కర్డ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్ అంతా వేసేసుకోవాలి. కొంచెం ఇది పెరుగు వేగాక మనం చికెన్ వేసుకుందాం. సో పెరుగు వేసాం కదా ఫ్రెండ్స్, మంచిగా చూడండి ఎంత బాగా వస్తుంది. బిర్యానీ కలర్ లాగా వస్తుంది, సూపర్ అవుతుంది. అండ్ ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ అయ్యేలోపు మనము గసాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా వేగాలి. చూడండి ఎంత కలర్ఫుల్ అయిందో. సో ఇప్పుడు లైట్గా మనం హాట్ వాటర్ పోసి విజిల్స్ పెట్టుకుందాం. సో కొన్ని వాటర్ పోసేసి, ఎందుకంటే ఆల్రెడీ కర్డ్ ఉంది కదా, కొన్ని పోసాను నేను. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం. సో ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఇలా పౌడర్ చేసుకున్నాక మనం లిడ్ తీసాక వేసేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా విజిల్ పెట్టి తీసేసాను, ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం గసాల పౌడర్ వేసుకుందాము. మెల్లిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో పెట్టేద్దాము. అదే థిక్నెస్ వచ్చేస్తుంది గ్రేవీ. తర్వాత టేస్ట్ చేసి కుమ్మేయడమే. టేస్ట్ చేసి సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. రసాలు కొద్దిగా సరే కర్డ్ మంచిగా వేసుకోవాలి. కర్డ్తో అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇట్స్ యమ్. దీనికి బగారా ఉంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఈ ఎండలకు బగారా చేయలేదు. సో వైట్ రైస్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్. లాస్ట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.